హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అంజనీ వరల్డ్. ఆదిత్య మధు నడుమును గట్టిగా పట్టుకోవడంతో ఆ నొప్పిని తట్టుకుంటూ కొంచెం ధైర్యం తెచ్చుకొని ఆదిత్య కళ్ళల్లోకి కళ్ళు పెట్టి చూస్తూ, మరి నీ కోపం తగ్గాలంటే నేనేం చెయ్యాలి అని అమాయకంగా మొహం పెట్టుకుని ఆదిత్యని అడుగుతుంది మధు. ఆదిత్య చిన్నగా నవ్వుతూ, నా బాధ, నా కోపం, నా సంతోషం, నాకేం కావాలనే వాటితో నీకేంటి పని మధు? నా గురించి ఆలోచించిన దానివే అయితే ఇలాంటి పిచ్చి పిచ్చి పనులు నువ్వు చెయ్యవు మధు. అసలు నీ దృష్టిలో నేను ఒక మనిషినేనని, నీకు తాళి కట్టిన నీ మొగుణ్ణని నీకు గుర్తుందా మధు? నీ దగ్గర నుంచి నేనేం కోరుకుంటున్నానో, నీకు అసలు నేనేం చెప్తున్నానో, కనీసం నేను చెప్పే మాటలన్నా నీ బుర్రకి ఎక్కుతున్నాయా మధు? ఆదిత్య మధు వైపు కోపంగా చూస్తూ తన నడుముని మరింత గట్టిగా ప్రెస్ చేస్తూ, ఏదో పెద్దవాళ్ళ బలవంతంతో నువ్వు నన్ను పెళ్లి చేసుకున్నావు. 3 ముళ్ళు వేసినందుకు బలవంతంగా నాతో ఉంటున్నావే తప్ప అసలు నా మీద నీకు ప్రేమ ఉందా మధు అని ఆదిత్య చాలా కోపంగా మధు వైపు చూస్తూ అడుగుతాడు. మధు ఏనాడు ఆదిత్య కళ్ళల్లో అంత కోపాన్ని చూడలేదు. అప్పటికే ఆదిత్య కళ్ళు ఎర్రబడ్డాయి. ఎర్రబడిన ఆదిత్య కళ్ళను చూస్తుంటే మొదటిసారి ఆదిత్య అంటే మధుకి భయం కలిగింది. ఆదిత్య కోపం ఒకవైపు, ఆదిత్య తన నడుముని మరింత గట్టిగా పట్టుకోవడంతో వచ్చే పెయిన్తో మధు కళ్ళల్లో కన్నీరు ఆగడం లేదు. నువ్వు నన్ను ప్రేమించి నేనే కావాలి అని కోరి మరి నువ్వు నన్ను పెళ్లి చేసుకుని ఉంటే నా ప్రేమ, నా బాధ నీకు అర్థమై ఉండేది మధు. కానీ నువ్వు నన్ను ప్రేమించలేదు. అలాంటప్పుడు నా బాధ, నీపై నాకున్న ప్రేమ నీకెలా అర్థమవుతుంది తింగర్దానా? మధుని మరింత దగ్గరికి లాక్కొని, మనకు పెళ్ళై 2వ నెల కూడా పూర్తిగా కంప్లీట్ చేసుకున్నాము. ఎంతసేపు నా కళ్ళతోనూ, నా చేతులతోనూ, నా మాటలతోనూ నా ప్రేమను నీకు తెలుపుతూ, నీ చుట్టూ తిరుగుతూ నేను నిన్ను ప్రేమించడమే తప్ప ఏనాడైనా నీకు నువ్వుగా నా దగ్గరికి వచ్చి నేను నిన్ను ప్రేమిస్తున్నాను బావా అంటూ ఒక్కనాడైనా నాకు ప్రేమగా ముద్దు పెట్టి నన్ను హక్ చేసుకున్నావటే? మధు మౌనంగా ఆదిత్య మాట్లాడే ప్రతి మాటను శ్రద్ధగా వింటోంది. ఆదిత్య మధు నడుమును వదిలి తన భుజాలను పట్టుకొని, అవును, ఇంతకీ నేను నీకేమవుతానని మధుని అడుగుతాడు ఆదిత్య. మధుకి ఏం మాట్లాడాలో అర్థం కాక అలానే బిత్తరపోయి ఆదిత్య వైపు చూస్తోంది. అది కూడా నేనే చెప్తాను. నేను నీకు అగ్నిసాక్షిగా తాళి కట్టిన నీ భర్తను, అవునా కాదా అని అడుగుతాడు. అవునని తల ఊపుతుంది మధు. మరి భార్యాభర్తల మధ్య ఏ రహస్యాలు ఉండకూడదని నువ్వే కదా మధు నాకు చాలాసార్లు చెప్పావు. మరి నువ్వు చెప్పిన ఆ పాయింట్ని నువ్వే ఎలా మర్చిపోగలిగావు? నీతో నేను హాస్పిటల్లో ఎంత ప్రేమగా మన ఇల్లు దాటొద్దు మధు, ఏదైనా ఉంటే నేను వచ్చేంత వరకు ఆగు అని ఎంత ప్రేమగా చెప్పానే. నా దగ్గర నుండి నువ్వు దూరం అయినప్పటి నుంచి ప్రతి 2 గంటలకు ఒకసారి నీకు నేను ఫోన్ చేస్తూనే ఉన్నాను కదా. నీతో ఫోన్లో మాట్లాడిన ప్రతిసారి కూడా నీకు ఎంతో నెమ్మదిగా, ప్రేమగా, చిన్నపిల్లలకి చెప్పినట్లుగా ఎంత మంచిగా చెప్పానే. అయినా నువ్వు నా మాట విన్నావా? నాకు విషయం చెప్పకపోయినా పర్వాలేదు మధు, నేను వచ్చేంత వరకు ఆగు మధు అని ఎంత మంచిగా చెప్పానే. అయినా నువ్వు నా మాట వినలేదు. నిన్నటి నుండి నా ఫోన్ లిఫ్ట్ చేయడం కూడా మానేశావు మధు. ఒకసారి నీ ఫోన్ని చూసుకుంటే నేను నీకు ఎన్నిసార్లు కాల్ చేసి ఉంటానో తెలుస్తుంది. రుద్ర ఇక్కడ జరుగుతున్న విషయాల గురించి నాకు ఒక్కొక్కటిగా చెప్తూ ఉంటే నేను నీ మాటను నమ్మి నిన్ను ఒంటరిగా వదిలి నేను ఇక్కడికి వచ్చినందుకు నన్ను నేను ఎన్నిసార్లు తిట్టుకున్నానో నీకు తెలుసా? విక్రమ్ రాజా ఇద్దరు ఒక్కొక్క మెసేజ్ నాకు పెడుతూ ఉంటే అవి చదివి నీ ప్లాన్ ఏంటో తెలుసుకున్న తర్వాత నా గుండె ఒక్కసారిగా ఆగినంత పనయింది. నీకు తెలుసా, దారి మొత్తం నీ గురించే ఆలోచిస్తూ ఇక్కడ నీకేం జరుగుతుందో, మీరంతా ఎలాంటి సిచ్యువేషన్లో ఉన్నారో ఏంటో తెలియక ఎంత టెన్షన్ పడిపోయానో నువ్వు అసలు ఊహించలేవు మధు. నిన్ను ఒక్కదాన్నే ఊరికి ఎందుకు పంపించానా అని నా మీద నాకే కోపం వచ్చింది. నీతో ఉన్న వారికి ఏమీ కాకూడదని ఆ దేవుడికి దండం పెట్టుకుంటూనే ఉన్నాను మధు అని ఆదిత్య బాధ కలిగిన గొంతుతో చెప్పాడు. నా అదృష్టం బాగుంది కాబట్టే
సమయానికి రుద్ర అక్కడికి రాగలిగాడు. లేదంటే నీ పరిస్థితి, నీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళ పరిస్థితి ఏంటి మధు అని మరింత గట్టిగా మధు వైపు కోపంగా చూస్తూ అడిగాడు ఆదిత్య. ఒకే ఒక్కసారైనా ఆ బంగ్లాలోకి వెళ్లే ముందైనా నేను నీకు గుర్తుకు రాలేదా మధు? అయ్యో, నాకేమైనా అయితే నా భర్త పరిస్థితి ఏంటి అని ఒక్కసారైనా నా గురించి ఆలోచించావా? లేదు, నువ్వు నా గురించి అసలు ఆలోచించలేదు. నువ్వు నన్ను ప్రేమించి ఉంటే నా భర్త నేను లేకుండా ఉండలేడే అని ఒక్కసారైనా నా గురించి ఆలోచించి ఉండేదానివి. నాకు ఫోన్ చేసి విషయం చెప్పేదానివి. నేను వచ్చేంత వరకు ఆగి ఉండేదానివి. అంతా నా పిచ్చి గాని, నువ్వు నన్ను అసలు ప్రేమిస్తేనే కదా ఎంతసేపు నేను నీ గురించి ఆలోచించడమే కానీ ఒకే ఒక్కసారైనా నువ్వు నా గురించి ఆలోచించావా మధు? ఆదిత్య మధు వైపు ఎర్రబడిన కళ్ళతో కోపంగా చూస్తూ మధు భుజాలను మరింత గట్టిగా పట్టుకొని, నీకు ఎన్నిసార్లు చెప్పి ఉంటాను, నువ్వు ఏ పని చేసినా ఒక్కసారి నాకు చెప్పి చెయ్యవే. అది ఎంత ప్రమాదకరమైనా నేను నీకు తోడుగా ఉంటాను. నిన్ను నేను ఏ విషయంలోనైనా సపోర్ట్ చేస్తూ ప్రొటెక్ట్ చేస్తూ ఉంటాను అని ఎన్నిసార్లు చెప్పి ఉంటాను మధు. నువ్వు నా మాట వినకుండా నీకు నువ్వే అన్ని డెసిషన్స్ తీసుకుంటున్నప్పుడు ఇక నేనెందుకు మధు? మనిద్దరి మధ్య ఈ బంధం ఎందుకు? అసలు నా మీద నీకు నమ్మకమే లేదు కదా మధు. కాబట్టే వీడితో నాకేంటిలే, వీడికి నేను చెప్పేదేంటి అని అనుకున్నావు కదా మధు అని చాలా బాధగా ఆదిత్య మధు వైపు చూస్తూ అడుగుతాడు. ఆదిత్య కళ్ళల్లో కోపంతో పాటు బాధను చూసింది మధు. మధు తాను చేసిన పనికి ఆదిత్య ఇంతగా బాధపడతాడని అసలు ఊహించుకోలేదు. అంతేకాదు, నేనే తన ప్రాణమని, నా ఊపిరే తన ఊపిరని అసలు ఊహించుకోలేకపోయాను. నిజమే కదా, బావ చెప్పిందంతా నిజమే అని తన మనసులో అనుకుంటూ ఆదిత్య వైపు చూస్తూ తన తలని అడ్డంగా ఊపుతూ, లేదు బావా, అలా నేనెన్నడూ అనుకోలేదు అని మొదటిసారి నోరు తెరిచి చెప్పింది మధు. నీ మీద నాకు చాలా నమ్మకం ఉంది బావా. మరి ఇక్కడ జరుగుతున్న విషయాలన్నీ నాకెందుకు చెప్పలేదు మధు? నా దగ్గర అన్ని విషయాలు ఎందుకు దాచిపెట్టావు? నేను వద్దన్నా నా మాట వినకుండా నీ జీవితాన్ని ఎందుకు రిస్క్లో పెట్టావు అని చాలా ఆవేశంతో అడుగుతాడు ఆదిత్య. మధు ఏం మాట్లాడకుండా మౌనంగా తలదించుకుంటుంది. ఆదిత్య మధు తలను పైకెత్తి, చూడు మధు, భార్యాభర్తల బంధం అంటే 3 ముళ్ళు 7 అడుగులు 10 నిమిషాల పడక సుఖం కాదే మధు. భార్యాభర్తల మధ్య మాటలతో చెప్పలేనంత ప్రేమ ఉండాలి. అంతకంటే ఎక్కువగా ఒకరి మీద ఒకరికి నమ్మకం ఉండాలి. ఒకరిని ఒకరు పూర్తిగా అర్థం చేసుకోగలగాలి. ముఖ్యంగా భార్యాభర్తల ఇద్దరి మనసులు ప్రేమ బంధంతో ముడిపడి ఉండాలి. ఆ ఇద్దరు జీవితాంతం కలిసి పిల్లా పాపలతో సంతోషంగా జీవించి చివరి వరకు చావు వాళ్లను వేరు చేసేంత వరకు ఒకరి చేతిని ఒకరు వదలకూడదు. అప్పుడే వాళ్ళ ప్రేమ సంపూర్ణమవుతుంది. అదేనే నిజమైన ప్రేమంటే, అదేనే నిజమైన బంధం అంటే. ఒకరిని ఒకరు తోడు నీడగా కలిసి ఉంటూ ఆనందంగా జీవితాంతం జీవించాలనేదేనే దాంపత్య జీవితం అంటే. ఆదిత్య మధు వైపు చూస్తూ, నాకు నీతో నా జీవితం మొత్తం సంతోషంగా పిల్లా పాపలతో జీవించాలని ఉంది మధు. నాకు నువ్వు కావాలి మధు. నీకు ఏమైనా జరగరానిది జరిగితే నేను ప్రాణాలతో ఉండలేను అని మధు నుదుటిని తన నుదుటికి తాకించి మధు కళ్ళల్లోకి కళ్ళు పెట్టి చూస్తూ, ఈ పని చేసే ముందు ఒక్కసారైనా నా గురించి ఆలోచించావా మధు? నీకేమైనా అయితే నా పరిస్థితి ఏంటి మధు అని ఆదిత్య అడుగుతూ ఉంటే, మధు ఆదిత్య అడిగే ప్రశ్నలకు దేనికి సమాధానం చెప్పలేక మౌనంగా ఏడుస్తూ ఆదిత్య మాటలు వింటోంది. నువ్వే నా జీవితమే, నువ్వు లేనిదే నేను ఉండలేనే అని నీకు ఏ 100 సార్లు చెప్పి ఉంటాను. కానీ నీకు నా మాటలు ఏవి నీ చెవికెక్కవు కదా. నువ్వు చేయవలసిన పనులు నువ్వు చేసి నా దగ్గర ఇలా తలదించుకొని సారీ చెబుతూ నిలబడతావు. ఇక చాలు మధు, నేను ఈ టెన్షన్ భరించలేను. ఇక నీ ఇష్టానికి నిన్ను వదిలేస్తున్నాను. నిన్న నువ్వు మీ చెల్లెల కోసం ప్రమాదాన్ని కొని తెచ్చుకున్నావు. ఈరోజు మీ అక్క జీవితాన్ని బాగుపరచాలని నీ జీవితాన్ని రిస్కులో పెట్టావు. రేపు నీ తమ్ముడి జీవితంలో
మరో సమస్య ఉందని నీ తమ్ముడు కోసం నీ ప్రాణాల మీదకే తెచ్చుకుంటావేమో. ఇక నీ ఇష్టం మధు. నేను ఎంత చేసినా ఎన్ని చేసినా నా మీద నీకు నమ్మకం ఉండదు. నా దగ్గర అన్ని విషయాలు దాచిపెట్టి నీకు నచ్చినట్లే నువ్వు ప్రవర్తిస్తావు. అలాంటప్పుడు మన మధ్య ఈ బంధం ఎందుకు? నువ్వే చెప్పు మధు. ఆదిత్య మాటలకు మధు గుండె ఒక్కసారిగా ఆగింది. మధు తన కళ్ళను పెద్దవి చేసి ఆదిత్య వైపే చూస్తూ ఏడుస్తూ, సారీ బావా, తప్పంతా నాదే అని గట్టిగా ఏడుస్తూ, ప్లీజ్ బావా, ఈ ఒక్కసారికి నన్ను క్షమించు. ఇంకెప్పుడు ఇలాంటి తప్పులు చెయ్యను బావా. నువ్వు లేకుండా నేను ఉండలేను బావా అని ఏడుస్తూ చెప్పింది మధు. ఆదిత్య మధుని అలానే ఒక అర నిమిషం పాటు చూసి మధు భుజాలను వదిలేసి తన టవల్ని తీసుకొని కోపంగా వాష్రూమ్ లోపలికి వెళ్ళి డోర్ లాక్ చేసుకొని షవర్ ఆన్ చేసి చల్లటి నీరు తన బాడీపై పడే కొద్దీ తన కోపాన్ని తగ్గించుకునే ప్రయత్నం చేస్తున్నాడు ఆదిత్య. ఒక్కసారిగా ఎందుకంత కోపం వచ్చిందో ఆదిత్య కూడా అర్థం కాలేదు. తనలోని బాధ ఇలా కోపం రూపంలో బయటికి వచ్చిందని అర్థం చేసుకుని అయినా ఇలా సీరియస్ గా మాట్లాడడమే మంచిది. రేపటి రోజు ఏ విషయాలు నా దగ్గర దాచకుండా అన్నీ నాకు చెప్తుంది మధు. అమ్మవారి కుంభాభిషేకం జరిగేంత వరకు మేమిద్దరం చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎటు నుంచి ఏ ప్రమాదం వస్తుందో మునుముందు మేమిద్దరం చాలా ప్రమాదాలని ఎదుర్కోవాల్సి వస్తుంది. నువ్వు నాకు అన్ని విషయాలు చెబితేనే కదా మధు నేను నిన్ను ప్రొటెక్ట్ చేయగలుగుతాను. నీకు మంచిగా నెమ్మదిగా చెబుతుంటే విషయం అర్థం కావట్లేదు మధు. ఇలా నీతో మాట్లాడితేనైనా నువ్వు ఎటువంటి ప్రమాదాల జోలికి పోకుండా ముందు నా గురించి నువ్వు ఆలోచించి ఒక అడుగు వెనక్కి వేస్తావేమోనని ఉద్దేశంతో నీతో ఇలా మాట్లాడాను అని తన మనసులో అనుకుంటూ తన కోపాన్ని తగ్గించుకుంటూ స్నానం చేసి బయటకు వచ్చేసరికి మధు ఏడుస్తూ అక్కడే బెడ్ దగ్గరే నిలబడి ఉంది. ఆదిత్య మధుని అలా చూడలేకపోతున్నాడు. కానీ తప్పదు. మునుముందు మధు ప్రమాదాల జోలికి పోకుండా ఉండాలంటే ఇలా మాట్లాడక తప్పదు అని తన మనసుని దృఢపరుచుకుంటాడు ఆదిత్య. ఆదిత్య మధుని బాగా గమనించగా మధు శరీరం తెల్లని మేనిఛాయతో మెరిసిపోతూ ఉండడంతో మధు భుజాలకు కొద్దిగా కింది భాగంలో ఆదిత్య పట్టుకున్న చోట ఎర్రగా 4 వేలి ముద్రలు 2 భుజాల మీద కనపడతాయి. ఇక నడుము భాగమైతే ఆదిత్య పట్టుకున్న చోట గ్రీన్ కలర్లో బాగా ఎర్రగా కందిపోయి కనిపించింది ఆదిత్యకి. అది చూసిన ఆదిత్య మనసు చిముక్కుమంది. కానీ ఏమీ చెయ్యలేక తనని తాను బాగా తిట్టుకుంటున్నాడు. అప్పటికే మధు ఆదిత్య బట్టలను తీసి బెడ్ మీద పెట్టింది. ఆదిత్య అర నిమిషం పాటు మధుని చూసి బెడ్ మీద పెట్టిన తన బట్టలను తీసుకుని వేసుకుంటూ మధుని బాగా గమనించాడు. ఇక భోజనానికి వెళ్దామా అని గంభీరమైన గొంతుతో అడుగుతాడు ఆదిత్య. మధు వెంటనే తన కన్నీళ్లను తుడుచుకుంటూ గబగబా తన బ్యాగ్లో నుంచి ఒక చూడీదార్ తీసుకుని 5 నిమిషాల్లో వచ్చేస్తాను బావా అని గబగబా వాష్రూమ్లోకి వెళ్ళి చల్లటి నీటితో మొహం కడుక్కొని తన డ్రెస్సుని మార్చుకొని చెప్పినట్లే 5 నిమిషాలకు బయటకు వచ్చి రెడీ అయ్యి ఆదిత్య ముందుకు వచ్చి నిలబడుతుంది. మధు డ్రెస్ ఎందుకు మార్చుకుందో అర్థమైన ఆదిత్యకి ఇక డోర్ ఓపెన్ చేయనా అని అడుగుతాడు. మధు బాగా ఏడవడం వల్ల మధు మొహం ఎర్రగా కందగడ్డలా మారింది. తన మొహాన్ని ఎంత కడిగినా తన కళ్ళల్లో నుంచి కన్నీళ్లు అయితే ఆగట్లేదు. ఆదిత్య అది గమనించి మధు వైపు చూసి ముందు నువ్వు నీ ఏడుపుని ఆపితే మనం బయటికి వెళ్దాము అని అంటాడు. మధు తన ఏడుపు గొంతుతో ఎక్కిళ్ళు పెడుతూ ఒక్కసారి నేను చెప్పేది వింటావా బావా ప్లీజ్ అని అంటుంది. మధు గొంతు ఏడ్చి ఏడ్చి బాగా రాసుకుపోయింది. ఆదిత్య పక్కనే ఉన్న వాటర్ బాటిల్లో నుండి నీళ్లను ఒక గ్లాసులో పోసి మధుకి అందిస్తాడు. ముందు ఈ మంచినీళ్ళు తాగు, ఏడ్చి ఏడ్చి నీ గొంతు రాసుకుపోయింది అని అంటూ మంచినీళ్లను మధు నోటికి అందిస్తాడు. నాకు ఏ మంచినీళ్ళు వద్దు బావా, నేను చెప్పేది నువ్వు వింటే అదే చాలు. ఒకే ఒక్కసారి నేను చెప్పేది విను బావా. ఇంకెప్పుడు నీ మాటను కాదని నేను ముందుకు అడుగు వేయను. ప్లీజ్ బావా.
ముందు మంచినీళ్ళు తాగు మధు, ఆ తర్వాత నువ్వు చెప్పేది నేను వింటానుగా అని అంటాడు ఆదిత్య. నిజమా బావా? నేను చెప్పేది నువ్వు వింటావు కదా? ప్లీజ్ బావా, ఒక్కసారి నేను చెప్పేది విను. సరే వింటాను మధు, నువ్వు ముందు మంచినీళ్ళు తాగు అని అంటాడు ఆదిత్య. మధు ఆదిత్య చేతిలోని మంచినీళ్ళ గ్లాసును తీసుకుని గడగడ మంచినీళ్ళని తాగి గ్లాసును పక్కన పెడుతుంది. మధు ఆదిత్య వైపు చూసి, నేను చేసింది తప్పే, ఒప్పుకుంటాను. కానీ ఆ సిచ్యువేషన్లో నాకు అంతకన్నా మరో మార్గం కనిపించలేదు బావా. నువ్వు చెప్పేది నిజమే. నువ్వు వచ్చేంత వరకు మేము ఆగి ఉంటే బాగుండేదేమో. కానీ ఆ కామిని చాలా ప్రమాదకరమైన వ్యక్తి అని నేను విన్నాను. ఏ నిమిషాన ఏం చేస్తుందో తెలియదని తొందరపడి మేము ఆ బంగ్లాలోకి వెళ్ళాము. అక్కడికి వెళ్ళిన తర్వాతే తెలిసింది మా విషయాలు అన్నీ ఆ కామినికి ముందుగానే తెలుసు అని. నువ్వు చెప్పింది నిజమే. రుద్రగారు సమయానికి రాకపోయి ఉంటే అక్కడ లోపల ఉన్న ఆ 5గురు పరిస్థితి తలుచుకుంటేనే నాకు భయంగా ఉంది. నా వల్ల తప్పు జరిగింది, నేను ఒప్పుకుంటున్నాను బావా. ఇంకెప్పుడు ఏ విషయము నీ దగ్గర దాచను. అది ఎవరి విషయమైనా సరే నేను నీకు చెబుతాను. ఇంకెప్పుడు నీకు చెప్పకుండా ఎటువంటి డెసిషన్స్ తీసుకోను. ఏ విషయమైనా నువ్వు ఒప్పుకుంటేనే ఆ పని చేస్తాను. నువ్వు వద్దు అంటే దాని జోలికి వెళ్ళను. నేను నిజంగా పిచ్చిదాన్ని, తింగర్దాన్ని, బుర్ర తక్కువ దాన్ని. నేను ఒప్పుకుంటున్నాను. నువ్వు నాకు చాలాసార్లు చెప్పి చూశావు. నీ మాటలను నేను ఒక్కటి వినలేదు. అందుకని నువ్వు ఇలా నాతో మాట్లాడకుండా నన్ను నీ నుండి వేరు చేస్తూ నువ్వు నాతో ఒక పరాయి మనిషితో మాట్లాడినట్లు మాట్లాడుతూ ఉంటే నా ప్రాణం పోయినట్లు ఉంది బావా అని అంటూ ఆదిత్యని రిక్వెస్ట్ చేసుకుంటోంది మధు. ఈ స్టోరీ అప్డేట్ కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. కొంచెం సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. ఇక స్టోరీలోకి వెళ్తే, ఒకరు నాకు కామెంట్ చేశారు, మధు వాళ్ళు ఆ బంగ్లాలోకి వెళ్లే ముందు మంచినీళ్ళ ట్యాంకర్లో మత్తు మందు కలిపారు కదా, ఆ ప్లాన్ వర్కౌట్ అవ్వలేదా అని. ఆ డ్రైవరే కామినికి అన్ని విషయాలు చెప్పినప్పుడు ఆ కామిని, ఆ రౌడీలు ఆ మత్తు మందు కలిపిన మంచినీళ్ళు ఎందుకు తాగుతారండి? ఇదంతా కూడా స్టోరీలో ఉంది. కానీ మీరు అందరూ చాలా లెంతీగా ఉంది, ఎక్కువ మ్యాటర్ పెడుతున్నారు అంటున్నారని కొద్ది కొద్దిగా కట్ చేస్తూ మెయిన్ పాయింట్సే మీకు అందిస్తూ వచ్చాను. ఇకపోతే స్టోరీ ఇంకా ఎన్ని పార్ట్స్ ఉన్నాయి అని మరికొంతమంది అడుగుతున్నారు. ఇదే మొదటిసారి ఎపిసోడ్స్గా మీ ముందుకు తెస్తున్నాను. ఇది నేను 2020లో కరోనా టైంలో రాసిన స్టోరీ. మొదటిసారి అందరి ముందు పెడుతున్నానండి. ఎన్ని భాగాలు వస్తాయో నాకు కూడా ఐడియా లేదు. ఈ స్టోరీ మొత్తం 350 పేజీల స్టోరీ కాబట్టి ఎన్ని పార్ట్స్ వస్తాయో నేను అప్పుడే చెప్పలేను. ఈ స్టోరీ కొంచెం లెంతీగానే ఉంటుంది, ఎందుకంటే ఇందులో చాలా క్యారెక్టర్స్ ఉన్నాయి. అందుకే మీకు అలా అనిపిస్తుంది. కానీ ముందు ముందు చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. ప్లీజ్ నా స్టోరీ కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.